మీరు నిజంగానే మీకు ఇప్పుడు ఏదైతే సమాజంలో మీరు చాలా ఫేస్ చేసి ఇప్పుడు ఈ స్టేజ్ కున్నారు, మీకు కూడా ఇప్పుడు సమాజంలో ఒక గుర్తింపు వస్తుంది. ఇలాంటి టైంలో ఈ అఘోరి మీ పేరు పాడు చేస్తుందని మీరు అంటున్నారు కాబట్టి, అంటే ఆమె ట్రాన్స్జెండర్ కాదని మీరు ముందు నుంచే ఫైట్ చేసినప్పుడు ఎందుకు పలానా కేసు వేయడానికి అంటే మీకు సమాజంలో ఇప్పుడు అంటే ఒక గుర్తింపు వచ్చింది, మీరు కేసు వేసినా అది ఫైల్ అయ్యేది, ఆ రకంగా పోలీసులు చర్యలు తీసుకుంటుండే, మరి మీరు ఎందుకు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్ అందరు వెళ్లి అఘోరి పైన కేసు వేయడానికి ప్రయత్నించలేదు? సో సండే ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే వచ్చింది మీడియా ఛానల్లో, అప్పుడు బయట పెట్టి దీని గురించి స్పందిద్దాం అనుకున్నా నేను. సో మనకెందుకులే అని సండే స్పందించినప్పుడు స్టార్టింగ్ కూడా మేము ఎప్పటి నుంచి కూడా కొట్లాడేదంటే ఈ గవర్నమెంట్ ఆఫ్ వేస్ట్ గవర్నమెంట్ అని నేను చెప్పాను. ఇంత ఒక చిన్న పిల్లల్ని చేసింది, వాళ్ళని చేసింది, వీళ్ళని చేసింది వాళ్ళు లోపల పెడుతున్నారు, కానీ మళ్ళీ మన ఇజ్జతులు కాపాడుకుంటా ఆడ కొట్లాడ పెట్టిన లోపల ఎందుకు పెడతలేరమ్మా? ఇది ఇవాళ ఒక దిక్కున చూస్తే ఇన్ని గలీజ్ చేష్టలు అయినాయి వాని దిక్కుకేని, ఒక డూప్లికేట్ అని తెలుసు, అంత చేసినాక కూడా వానికి ఏడబడతాడు కుల్లా రైట్స్ ఇచ్చారు, వాడిని ఎంత చేసా కానీ ఇంతవరకు లోపల పెట్టలే. ఈ రోజు కూడా ఇంతమంది మీడియాకి మనం ఎక్కి కూడా ఇంత మంచి మాట్లాడుతున్నాం. ఏంది మన ఇజ్జత్ మనం కాపాడుకోవాలి, మళ్ళీ ఇజ్జత్ తీసేవానికి ఒక్క రోజు కూడా మళ్ళీ పోలీసు వాళ్ళు అరెస్ట్ ఎందుకు చేస్తలేరు? అంటే ఒకటి డౌట్, మీకు ముందు నుంచే శ్రీనివాస్ తెలుసు కాబట్టి, అంటే అఘోరి కంటే ముందు మీకు శ్రీనివాస్ గా పరిచయం అయితే, అంటే ఏంటి సడన్ గా అఘోరిగా మన ముందు నుంచి ఏమైనా అఘోరిగా వెళ్ళడానికి అట్లా దేవ పూజలు అట్లాంటివి ఏమైనా? సారీ, అఘోరి కాదంట, అఘోరి తత్వంలో కూడా చాలా మంది మనకు వచ్చి చెప్పారు. అఘోరాలు కూడా లైవ్ లో మనతో మాట్లాడిన రోజులు కూడా నేను ఇంటర్వ్యూ ఇచ్చిన రోజులలో ఉన్నాయి. కానీ ఇది ఏంటంటే మాత్రం అఘోరి ఫస్ట్ స్టార్టింగ్ లో బాయ్ లాగా వచ్చాడు. మేము స్టార్టింగ్ చూసింది ఒక బాయ్ గా చూసాం. బాయ్ గా చూసిన తర్వాత కొన్ని రోజులు కనిపించలేదు, అసలు ఎవ్వరు కనబడలే. తర్వాత సిజేరింగ్ ఆఫ్ చేసి పిచ్చుకొని వచ్చాడు లేడీ లాగా. మళ్ళీ అప్పుడు వచ్చిన అఘోరి మళ్ళీ ఇట్లా అట్లా అని చెప్పి ఎంతమంది అన్నా మళ్ళీ ఒక్కరు కూడా ఇలా వరకు మాట్లాడలేరు. ఎందుకు అంటే మీ దగ్గర బాయ్ గా వచ్చినప్పుడు ఎట్లా ఉండే మీతోటి? అప్పుడు అమ్మా అప్పుడు ఎట్లా అంటే రుద్రాక్షలు ఒత్తుగా వేసుకొని మా షావర్పేట గుడికి లింగంతో బరివాతలు వచ్చింది. బరివాతలు వస్తే సర్జరీ కాలేదు, కాలేదు, ఏం కాలేదు. అబ్బాయి శ్రీనివాస్ అబ్బాయి అట్లున్న అబ్బాయి శ్రీనివాస్, అరే శ్రీనివాస్ నేను కుల్లా చెప్తున్నాను, ఈ రోజు వరకు నేను అరే తొరే నేను కొట్టలేదు, ఈ రోజు బరాబరి నేను అరే అనే పిలుస్తున్నా. అరే శ్రీనివాస్ నువ్వు సనాతన ధర్మం కాపాడుతున్నాను, నువ్వే అన్నావు కదరా ఆడవాళ్ళ పెళ్లి ఎట్లా చేసుకున్నారు అది అని చెప్పేసి అంత మంచిగా మీడియా వాళ్ళకి చెప్పావు కదరా. మళ్ళీ ఇప్పుడు ఒక ఆడపిల్ల లాగానే సిజేరింగ్, ఒక ఆడపిల్లవే అనుకుందాం, ఎందుకంటే మేము కూడా సిజేరింగ్ చేయించుకున్నాం కాబట్టి. ఇలా సిజేరింగ్ చెప్పుకో మళ్ళీ ఒక ఆడపిల్ల జీవితాలు ఎట్లా నాశనం చేస్తున్నావు నువ్వు బేవర్సి. నువ్వు ఇలా 10 మందికి ఇలా ఇజ్జత్ లేకుండా చేసావు, ఇజ్జత్ లేకుండా వేసి మన తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎట్లయితే ఇలాంటి విధాలుగా చేసి ఇవాళ ఒక ఆడపిల్లని బరి వాతలు నిలబెట్టినట్టు ఇజ్జతులు తీసేసి చేస్తున్నావురా. నువ్వు మనిషివా లేకపోతే గాడివా? కన్న తల్లి తండ్రికి విలువ కాపాడలేవు, ఓ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి నువ్వు ఇజ్జత్ కాపాడలేవు, ఒక పూజారి లెక్క మన శివసత్తులం ఒక జోగిని వ్యవస్థ వాళ్ళకి కూడా నువ్వు ఇజ్జత్ కాపాడలేవు. ఇవాళ జడలు పెట్టించుకొని నువ్వు సిజేరింగ్ చేయించుకొని నువ్వు అఘోరా అని తిరిగితే ఏ విధంగా నువ్వు అఘోరావురా? ఏ రోజంగా కాదు వాడు, మేము ఏ విధంగా వాడు అఘోరి కాదు. ఏమండి యాక్చువల్ గా నేను ఒక మాట చెప్తాను. సో అఘోర అడితే కాశ్మీర్ వరకు కన్యాకుమారి అంటాడు కదా వీడు శ్రీనివాసు. నేను కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇండియా తిరుగుతానండి దేవస్థానం, 18 శక్తి పీఠాలు దర్శించుకున్నా, 10 జ్యోతిర్లింగాలు, కాశీకి 8 సార్లు వెళ్ళాను, కేదార్నాథ్కి వెళ్ళాను. ఎక్కడ చూసినా గానీ అఘోరాలు ఇలా ఉండరు. కొంతమంది మాలాగా నకిలీ వేషాలు వేసుకుని ఎట్లుంటారో ఈ అఘోర వేషంలో కూడా కొంతమంది డబ్బులు అడుక్కుంటా ఉంటారు. వాళ్ళని మనం అఘోర మనిషి ఇట్లా ముట్టుకుంటే కూడా నచ్చదు. మళ్ళీ ఈ రోజు ఈ అఘోర చేసిన పనులు ఏంటండి? అంటే గురువు కూడా ఉన్నారు, గురువు దగ్గరుండి పెళ్లి చేశారు కదా. ఎవరండి? అదంతా ఫేక్. నేను కూడా అయ్యో గురువులు ఎవరు వాడు ఎవడో హిందీలో మాట్లాడుతూ వాడు ఒక పెద్ద దొంగ. నిజంగా ఏ గురువులు ఎక్కడో గుళ్ళ దగ్గర ఉంటారు, ఏదో మాయ మాట చెప్పేసి ఉంటాడు వీడు, ఏదో తతంగం చేసుకుని